నేను పని పిల్లని, ఇంట్లో పనిచేసేదాన్ని, నేను వారికి చెప్పలేను అని అనుకోకుండా ధైర్యముతో తను నమ్మినటువంటి దేవుని గురించి తన యజమానురాలికి చెప్పింది. తన యజమానురాలు తన భర్త అయినటువంటి ఆ నయమానుకి చెప్పింది. ఆయన వారి మాటలందు విశ్వాసం ఉంచి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుని మాటకు లోబడి మరి 7 మార్లు యోర్దానులో మునిగినప్పుడు తన శరీరం మొత్తం కూడా ఆ కుష్ఠరోగం పోయింది. చిన్న పిల్లవాని దేహం వలె అయిపోయింది. ఆ యొక్క కుష్ఠరోగం నుండి స్వస్థత పొంది విడుదల పొందాడు. ఈ ఇశ్రాయేలు చిన్నది లేదా బానిస పిల్లగా చెరగొని తీసుకొని రాబడినటువంటి ఈ అమ్మాయి తను నమ్మినటువంటి దేవుడు, నిజమైన దేవుడు, దేవుని గురించినటువంటి సత్య సువార్తను భయము లేకుండా ధైర్యముతో తన యజమానురాలకు తెలియపరుస్తూ